Hello friends, welcome to your Nandana Chittareddy's ఛానల్. ఈరోజు మరో కొత్త కథతోటి మీ ముందుకు నేను వచ్చాను. ఈరోజు కథ ఏంటి అనేసానంటే, ఒక ఊర్లో ఒక కుటుంబం ఉందన్నమాట. కుటుంబంకి తల్లి మాత్రమే కష్టపడి ఇల్లు నడుపుతూ ఉంటుంది. ఆ తల్లి అంటే తండ్రి లేడు. సో తల్లి ఒకతే కష్టపడి ఇల్లు నడుపుతూ ఉంటుంది, అంటే మీన్స్ నడిపిస్తూ ఉంటుంది. ఆ నడిపిస్తున్నప్పుడు ఆమె ఒక జమీందారు గారి దగ్గర పని చేసుకుంటూ వచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులతోటి కొడుకుని స్కూల్కి పంపించి చదువుకో నాన్న అనేసి పంపిస్తే, ఆ పిల్లోడు తను చదువుకోవటం ఇష్టం లేకుండా ఎలా అంటే అలా తిరుగుతూ ఉంటాడనమాట. అలా నిర్లక్ష్యంగా తిరుగుతూ ఉంటే ఆ తల్లి ఏం చేస్తుందంటే, వీడికి ఎంత డబ్బు పెట్టినా కూడాను ఏం సుఖం లేదు కాబట్టి వీళ్ళు కూడాను ఒక పనిలో పెట్టిస్తే కనీసం అలాగనే వీడు దారికి వస్తాడేమో అనేసి అని చెప్పేసి, ఒరే బాబు నువ్వు ఎలాగో స్కూల్కి వెళ్ళట్లేదు కదా, ఇంకెందుకురా నేను డబ్బులు కట్టడం, కాబట్టి నువ్వు కూడాను నాతో పాటు పనికి వచ్చేసేయి, నేను మా జమీందార్ గారితో మాట్లాడతాను, మా జమీందార్ గారు నీకు ఒక ఉద్యోగం ఏదైనా ఇప్పిస్తారు, ఏదో ఒక పని ఇస్తాడు, ఆ వచ్చిన డబ్బులతోటి మనం ఇల్లు గడుపుకోవచ్చు, చెల్లిని చదివించుకోవచ్చు అనేసి అని చెప్పేసి ఆ అమ్మ అంటే కొడుకు అంటాడు సరే అనేసి అని అంటాడనమాట. అన్నాక ఆ కొడుకు గురించి వెళ్ళి ఆవిడ జమీందార్ గారిని అడిగినప్పుడు జమీందార్ గారు ఏం చేస్తారంటే, సరే పాపం ఒక్క ఆడదే కదా, పాపం ఎంతసేపు అని పిల్లల్ని పోషించుకుంటూ ఉంటుంది ఒక్కతే కష్టపడి, పోనీలే ఆ పిల్లోడికి కూడాను ఉద్యోగం ఇప్పిద్దాము అని పని ఇప్పిద్దాము అనేసి అని ఆ జమీందారు అనుకుంటాడనమాట. అనుకొని ఏం చేస్తాడు అని అంటే, ఆ పిల్లోడిని పిలిచి, ఒరే బాబు ఈ రోజు నుండి నీకు ఇక్కడ నాకు కొన్ని గేదెలు ఉన్నాయి, ఆ గేదెలు ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు మేపుకొని రా, రోజు కూడాను మార్నింగ్ వచ్చేసి వాటిని తీసుకొని వెళ్ళి పొలంలో వాటిని మేత వేసేసి వాటిని మేపుకొని తీసుకొని రా. మళ్ళీ ఒకవేళ ఒక గేదె మిస్ అయినా కూడాను నువ్వు నాకు 500 రూపాయలు నాకు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. నువ్వు చక్కగా పనిచేస్తే నెలకు నేను 500 రూపాయలు నీకు ఇస్తాను అనేసి అని పనికి కుదుర్చుకుంటాడనమాట జమీందార్ గారు ఆ అబ్బాయిని. సరే ఆ అబ్బాయి ఏంటంటే అమ్మ కూడా కష్టపడుతుంది కదా అని చెప్పేసి ఏం చేస్తాడు అనేసి అని అంటే, ఓకే నేను జాయిన్ అయిపోతాను అనేసి అని చెప్పి వర్క్లో 5 నెలలు 6 నెలలు చక్కగా పని చేసుకుంటూ ఉన్నాడు, నమ్మకస్తుడిగా ఉన్నాడనమాట ఆ అబ్బాయి. అలా చేస్తూ చేస్తూ ఒకరోజు ఆ అబ్బాయికి ఏమనిపించింది అని అంటే, ఏంటి నేను ఎంతసేపు ఈ పని చేస్తూ ఉంటే నాకు ఎప్పుడు డెవలప్ అవుతాను, నేను ఎప్పుడు డెవలప్ అవుతాను, నాకు ఎప్పుడు అభివృద్ధి అనేది వస్తుంది, ఈ 500 రూపాయల తోటి ఎంతసేపు అని నేను గడుపుతాను అనేసి అని చెప్పి, ఎలాగైనా నేను కూడాను బాగా సంపాదించి ఆ జమీందార్ గారి లాగా నేను కూడాను మా అమ్మగారిని బాగా చూసుకోవాలి అనేసి అని చెప్పేసి ఆ అబ్బాయి ఎప్పుడూ అనుకుంటూ ఉంటాడనమాట. ఇలా అనుకుంటూ ఉంటూ ఏం చేద్దాం నాకు చదువు రాదు, నాకు ఇంకా ఏమీ రాదు, ఏం చేద్దాము అనేసి అనుకున్నప్పుడు అతనికి ఏమైంది అని అంటే, ఒక రకమైన ఫీలింగ్ వచ్చిందనమాట. ఏంటి ఆ ఫీలింగ్ అని అంటే, ఇప్పుడు నాకు ఒక గేదె గినక మిస్ అయింది అనేసి అనంటే దానికి నేను 500 రూపాయలు రిటర్న్ ఇచ్చేయాలి, ఎవరికి, జమీందార్ గారికి. సో ఆ 500 రూపాయలు నేను రిటర్న్ ఇవ్వాలి అనేసి అనంటే ఏం చేద్దాం అనేసి అని చెప్పేసి అతను ఏం చేశాడంటే, ఒకరోజు ధైర్యంగా ఒక డెసిషన్ తీసుకున్నాడు అనమాట. ఏంటి డెసిషన్ అనేసి అంటే, అన్ని గేదెలు ఏవైతే ఉన్నాయో ఆ గేదెలన్నిటిని తీసుకొని వెళ్ళి ఒక చిన్న పిల్లవాడి దగ్గర కూర్చోబెట్టి, అంటే వాడికి ఏం చెప్తాడంటే, ఒరే తమ్ముడు ఈ గేదెలు ఏవైతే ఉన్నాయో వీటిని నువ్వు కొంచెం జాగ్రత్తగా చూస్తూ ఉండరా, నేను ఇప్పుడే ఊర్లోకి వెళ్ళేసి వస్తాను అనేసి అని చెప్పి ఆ గేదెల మందలో నుండి ఒక గేదెని తీసుకొని అతను ఏం చేస్తాడంటే, పక్కన ఊరు ఉన్న ఒక సంత ఏదైతే జరుగుతుందో అక్కడికి వెళ్తాడనమాట. అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడు ఆ అబ్బాయి అనేసి అంటే, ఏమంటారు క్యాన్వస్ చేస్తూ ఉంటాడు. ఏమని అనంటే, 1 రూపాయి ఏదైతే ఉందో ఆ రూపాయికి గేదె అనేసాను.
అయితే ఇది అనౌన్స్ చేయడానికి అబ్బాయికి ఏంటి అని అంటే లోపలికి వెళ్ళనీయకుండా చేస్తూ ఉంటారు అన్నమాట. అంటే గుంపులుగా ఉంటుంది, సంత అంటే గుంపుగా ఉంటుంది కదా. సో ఈ గుంపులో అతను అనౌన్స్ చేస్తున్నా అరుస్తున్నా ఎవరికి వినిపించట్లేదు అనమాట. అప్పుడు ఏం చేశాడు అని అంటే ఒక చాక్ పీస్ తీసుకొని ఆ గేదె పైన ఏం చేశాడంటే 2 పక్కల ₹1 గేదె అనేసి అని చెప్పేసి రాశాడనమాట. ₹1 గేదెలు 2 పక్కల రాసేటప్పటికి చూసిన వాళ్ళందరూ ఏంటి అంటే ఏంట్రా ఇది రూపాయికే ఒక గేదెని ఇచ్చేస్తున్నాడా, ఏంటిది ఒకసారి వెళ్ళి చూద్దాం అనేసి అని చెప్పి జనాలందరూ వచ్చేస్తారనమాట. వచ్చేసినప్పుడు జనాలకి ఏం చేస్తాడంటే జనాలందరూ కలిసి ఆ అబ్బాయి అడుగుతారు, ఏంటి గేదె ₹1 అనేసి అడుగుతూ ఉంటారు. అలా అడుగుతూ ఉన్నప్పుడు ఆ అబ్బాయి అంటాడు, అవునండి గేదె ₹1 ఇస్తాను నేను అనేసి అంటాడు. నిజమేనా అంటే నిజమేనండి, ₹1 గేదెని ఇచ్చేస్తాను, అయితే ఒక కండిషన్ మీద నేను ఇస్తాను అనేసి అని చెప్తాడు. అంటే ఏంటి ఆ కండిషన్ అనేసి అంటే ఇప్పుడు మీరు ఎవరైతే గేదె కొనాలి అనేసి అని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడాను వాళ్ళ పేర్లు ఎవరైతే ఉన్నాయో వాళ్ళ పేర్లు ఒక చిట్టి పైన రాసేసి ఏం చేస్తారు అని అంటే ఒక్కొక్క రూపాయి డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అలా ₹1 డిపాజిట్ చేసి వాళ్ళ పేరు రాసుకోవాల్సి ఉంటుంది. ఈ చిట్స్ అన్నిటిని మీ ముందే నేను డ్రాలా చేస్తానన్నమాట. అంటే డ్రా వేస్తాను, అందులో మీలో ఎవరో ఒకళ్ళు వచ్చి ఒక చిట్టి తీసేసినప్పుడు ఆ చిట్లో ఎవరి నేమ్ అయితే ఉంటుందో వాళ్ళకి ఈ గేదెను ఇచ్చేస్తాను అనేసి అంటారనమాట. అబ్బాయి ఆ మాట చెప్పేటప్పటికి వచ్చిన వాళ్ళందరికీ ఏమనిపిస్తుందంటే పోతే ₹1 కదా పోతుంది, కానీ గేదె వస్తుంది కదా మనకి, కాబట్టి ఏం చేద్దాము అనేసి అంటే రూపాయి పెట్టేసి ఆ గేదెనికి చిట్టు రాసేసుకుందాము అని చెప్పేసి వాళ్ళు ఆ ₹1 డిపాజిట్ చేస్తారు. ఒక్కొక్క రూపాయి ఇచ్చేసి వాళ్ళ పేర్లు ఏవైతే ఉన్నాయో అవి స్లిప్పుల పైన రాసేస్తారనమాట. రాసేస్తే ఆ అబ్బాయి ఏం చేస్తాడు, వాటన్నిటిని ఒక డబ్బాలో వేసేసి కొట్టేసేసి డ్రా తీస్తాడనమాట. డ్రా తీసినప్పుడు ఏంటంటే ఒకళ్ళ పేరు వస్తుంది, ఆ ఒక్కళ్ళకి ఏం చేస్తాడు అనేసి అంటే ఆ గేదెను ఇచ్చేస్తాడనమాట. ఆ గేదెని ఇచ్చేస్తాడు, అతను వెళ్ళిపోయాడు. అయితే అక్కడ ఏం జరిగింది అనేసి అంటే ఆ అబ్బాయి ₹500 ఆ జమీందార్ గారికి ఇవ్వాలి. ఒక గేదె మిస్ అయినా ₹500 అతనికి ఇవ్వాల్సి ఉంటుంది కదా. సో ఈ అబ్బాయి ఏం చేశాడంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూపాయి చొప్పున అట్లా వేసినప్పుడు అతనికి ఆ 500 పోను మిగతా ఒక ₹500 మిగిలాయన్నమాట. అంటే అతని యొక్క ఆలోచన ఏదైతే ఉందో అతనికి ఏం చేసింది అని అంటే ఇంకొక ₹500 తిరిగి అతనికి లాభంగా వచ్చిందనమాట. సో సంతోషంగా ఆ జమీందార్ గారి దగ్గరికి ఆ మిగిలిన గేదెలను తీసుకొని వెళ్ళి జమీందార్ గారు ఒక గేదె మిస్ అయిందండి, ఇదిగోండి మీ ₹500 అనేసి అని చెప్పేసి ఆ ₹500 అతని చేతిలో పెట్టేస్తాడనమాట. సో ఇతను ఏం చేస్తాడు, ఆ రిమైనింగ్ 500 ఆ తర్వాత ఆ నెలకి అతనికి వచ్చిన 500 ఏవైతే ఉన్నాయో ఆ ₹1000 అంటే మీన్స్ 500 + 500 ₹1000 అయినాయి. సో ఈ ₹1000 తోటి ఏం చేస్తాడు అని అంటే కొత్తగా ఇంకొక వ్యాపారం చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇలా వ్యాపారం చేస్తూ అభివృద్ధి చెందుతూ వెళ్ళిపోయాడు అనమాట. అయితే ఈ కథలో ఉన్న అర్థం ఏంటి అనేసి అంటే నాకు ఏమనిపించింది అని అంటే అతనికి ఒక కళ అన్నది ఏర్పడింది. ఏంటి ఆ కళ అనేసి అంటే ఎలాగైనా బాగా డెవలప్ అయ్యి అమ్మని చాలా చక్కగా చూసుకోవాలి, అమ్మకి ఏ కష్టము లేకుండా చూసుకోవాలి అనేసి ఒక కళ అన్నది ఉందన్నమాట. సో ఆ అబ్బాయి కన్న కళకి అర్థము ఏంటి అనేసి అంటే ఆ కళకి ఒక అక్షరమాల కనుక మనం యాడ్ చేస్తే ఒక పదం ఏర్పడుతుంది. ఆ పదానికి అర్థం ఇస్తే అది ఏమవుతుంది అంటే కథ అవుతుంది. ఆ కథకి ప్రాణం ఇస్తే ఒక చరిత్ర అవుతుంది. అలాగే మనసు ఏదైతే ఉందో దానికి ధైర్యాన్ని ఇస్తే మనకి విజయం అన్నది వస్తుందన్నమాట. సో దీన్ని బట్టి ఏమని అర్థమైంది అనేసి అంటే ఆ అబ్బాయి కన్నా కళ ఏదైతే ఉందో దానికి ఏం చేశాడు, ఏ విధంగానైనా చెయ్యాలి అనేసి అని చెప్పేసి గేదె ₹1 అనేసి అని చెప్పేసి ఒక పదము అన్నది అతను చేశాడు. అంటే మీన్స్ చేర్చారు, యాడ్ చేశాడు అనమాట. అంటే రాశాడు. దానికి ఏం చేశాడు, ఆ ₹1 గేదె అనేసి అని చెప్పినప్పుడు దానికి ఒక అర్థం ఏం చేశాడు, గేదె ₹1 అయినా
అని అందరిలో కూడాను ఒక ఎంతూసియాజం ఏదైతే ఉందో దాన్ని క్రియేట్ చేశాడు. ఈ క్రియేట్ చేసిన తర్వాత ఆ అబ్బాయి వచ్చిన అంటే మీన్స్ దానికి ఒక కండిషన్ పెట్టి ఏం చెప్పాడు, ఎవరో ఒక్కరికి మాత్రమే ఈ గేదె సొంతం అవుతుంది అనేసి అని చెప్పాడు. ఇలా అంటే కళకి అక్షరమాలిచ్చి పదము చేర్చాడు, పదానికి అర్థాన్నిచ్చి దాన్ని కథగా చేశాడు. ఆ కథకి ప్రాణం పోయటం వల్ల అది చరిత్ర అయింది. అంటే ఒక పనికి మాలిన అబ్బాయి, ఏమీ చేత కాని అబ్బాయి ఈరోజు బాగా డెవలప్ అయిపోయి అతను వాళ్ళ అమ్మని చాలా బాగా, ఆ అబ్బాయి ఆ కళ దగ్గరే ఉండిపోయి ఏం చేయాలి, ఒకవేళ నేను ఆ జమీందార్ గారికి 500 రూపాయలు ఇవ్వాలి అన్న ఆ ఫియర్లో ఉండుంటున్నట్లయితే అతనికి అదొక రియాక్షన్ అనమాట. ఏంటి అని అంటే అతని డెవలప్మెంట్ అవ్వకుండా అక్కడ ఆపేసే ఒక స్టాపేజ్. కానీ ఎప్పుడైతే ఆ పిల్లోడు ఆ కరేజ్ అనేది తీసుకున్నాడో ఆటోమేటికల్గా అతను డెసిషన్ తీసుకున్నాడు. ఆ డెసిషన్ ఏదైతే ఉందో అతన్ని ఏం చేస్తుంది అంటే తన యొక్క జీవితాన్ని మారుస్తుంది అనమాట. ఎక్కడో ఒక పనికిరాని అబ్బాయి, ఏది పని చేయలేని అబ్బాయి ఈరోజు జమీందార్ అయ్యి తల్లిని చెల్లిని చక్కగా చూసుకుంటున్నాడు అని అంటే అతను తీసుకున్న ఆ డెసిషన్ రావడానికి అతనుకున్న కరేజ్. సో దీని యొక్క అర్థం ఏంటి అని అంటే ఫియర్ ఏదైతే ఉందో అది మనకు ఒక రియాక్షన్లా ఉంటుంది. ఎప్పుడైతే మనము దాన్ని కరేజ్గా తీసుకుంటామో ఆటోమేటికల్గా అది మనకి డెసిషన్ ఇస్తుంది, మన లైఫ్ ఏదైతే ఉందో దాన్ని టర్న్ చేస్తుంది. సో ఇది నా కథ యొక్క అర్థము. ఇది ఒకవేళ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. ఓకే, సైన్ ఆఫ్ యువర్ నందన. అండ్ అగైన్ రేపు మళ్ళీ కలుద్దాం. బై బాయ్.